హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈ రోజు ఒక మంచి రెసిపీని మీకు పరిచయం చేయడానికి అయితే వచ్చేసా. పరిచయం చేయాల్సింది ఏం లేదు, మనందరికీ చాలా ఫేవరెట్ అయిన స్నాక్ రెసిపీ ఏంటనుకుంటున్నారా? సమోసా. ఈ సమోసాలో చికెన్ సమోసా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఆ చికెన్ సమోసానే ఈ రోజు అయితే ప్రిపేర్ చేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు, చేయాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. కాకపోతే దీన్ని కొన్ని టిప్స్ తో కనుక చేసినట్టయితే మనకి సమోసా యాజ్ ఇట్ ఈస్ బయట వచ్చినట్టే వస్తుంది అనమాట. సో ఏ మాత్రం మిస్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో చాలా టిప్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు అయితే మనం సమోసా షీట్స్ అయితే తయారు చేసి పక్కన పెట్టుకొని తర్వాత స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ముందు ఇలాగా నేను కొంచెం మైదా పిండి అయితే తీసుకున్నామండి. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండితో వచ్చిన స్ట్రక్చర్ మనకి గోధుమ పిండితో రాదు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నేను ఇలా ఫస్ట్ మైదా పిండి అయితే తీసుకొని ఇందులో ఇంకేం వేయక్కర్లేదండి. రుచికి తగ్గట్టుగా, అంటే మనకి పై లేయర్ చప్పగా లేకుండా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం. రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఓకే, ఇదంతా బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కలుపుకోకూడదు, అండ్ అలాగే మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు. చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. చక్కగా మీరు గట్టిగా కలుపుకున్నారనుకోండి మనకి పిండి అనేది సాగదనమాట. అది లూజ్గా కలిపితే ఎక్కువగా సాగిపోతుంది, మనకి షీట్స్ అనేవి సరిగ్గా రావు. సో సమాంతరంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఎందుకు ఎన్నిసార్లు చెప్తానంటే నేను ఆల్రెడీ చేసినప్పుడు కొంచెం లూజ్గా చేశాను, అప్పుడు బాగా వచ్చింది సమోసా. కాకపోతే నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట షీట్స్ చేయడానికి. సో అందుకనే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను. చూసారు కదా, మనకి చపాతీ పిండి లాగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా వద్దు, అలాగని మెత్తగా వద్దు. సో ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పైన అప్లై చేసుకుందాము. ఇలా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ అయితే పైన అప్లై చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వీటిని మనం షీట్స్ కింద చేయాలి. సో దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు పక్కన వదిలేద్దాం. అలాగా మూత పెట్టేసి మనం అప్పుడు షీట్స్ చేసుకుందాం. సో ఇలా ముందుగానే మనం కలిపి పెట్టుకున్న పిండి అయితే ఒకసారి బాగా మరించేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్ కింద చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఇలానే మిగిలిన పిండి అంతా బాల్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ ఒక్కొక్కటి కొద్దిగా పిండి వేసుకుని చపాతీ లాగైతే ఒత్తుకుందాం. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలానే వీటిని కూడా మనం చపాతీల కింద చేసుకుందాం. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క చపాతీ పైన ఇంకో చపాతీ ప్లేస్ చేయాలి. అది ఎలా అంటే ఫస్ట్ ఈ చపాతీ పైన ఒక 2 చుక్కలు నూనె అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత దీనిపైన కొద్దిగా పొడి పిండిని అయితే వేసుకోవాలి. అండ్ అలాగే దీనిపైన రెండో లేయర్ సేమ్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని పొడిపిండి వేసుకోవాలి. ఇలా ఈ 4 లేయర్స్ నేను చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని అయితే బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా, మనం ఈ 4 చపాతీస్ని కలిపి మనం సింగిల్ చపాతీ లాగా లేయర్స్ కింద చేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వీటిని అయితే ఒకసారి మనం హీట్ చేసుకున్నాం. అది ఎలాగో ఇప్పుడైతే ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. మనం చేసుకున్న చపాతీలను అయితే దీనిపైన వేసి వేడి చేసుకోవాలన్నమాట. కాస్త ఒక 2 నిమిషాలు కాలనివ్వాలి. కాలనిస్తే మనకి పొప్పర్లా వచ్చేస్తుంది అనమాట. దీన్ని తీసి ఇటు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ లాస్ట్ లేయర్ ఉంటుంది కదండి, మనకి ఈ లేయర్ చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. మనకి స్ప్రింగ్ రోల్స్ వాటికి కూడా ఇదే లేయర్ అనమాట. సో వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మనం పిండి గట్టిగా కలుపుకున్నందుకే మనకి చక్కగా ఇవి చెప్పినట్టు వస్తున్నాయి అనమాట. లూజ్గా కలుపుకున్నాం అనుకోండి, మనకి ఇవి సరిగ్గా రాకపోగా లేయర్స్ అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అనమాట. ఎందుకురా బాబు ఈ పని మొదలు పెట్టాం అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇలా మీరు ఎన్ని లేయర్స్ కావాలితే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. నేను అంతకుముందు చేసినప్పుడు వేసాను, బాగానే వచ్చినాయి, కానీ నేను కొంచెం ఇబ్బంది పడ్డాను కదా, అందుకని చెప్పేసి నేను ఇలా తక్కువ లేయర్స్ వేసుకున్నాను అనమాట. 4 అంటే 4 లేయర్సే వేసుకున్నాను. కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, వేడిగా ఉన్నాయి. చూసారా మన సమోసా షీట్స్ అనేవి ఎంత చక్కగా వచ్చినాయో. వీటిని ఇప్పుడైతే మనం కట్ చేసుకోవాలండి షేప్స్ లాగా. అవి కూడా నేను చూపిస్తాను, మిగిలినవి కూడా నేను చేసేసుకొని అప్పుడు చూపిస్తాను అనమాట. ఇది చాలా చక్కగా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇలా చేసుకుంటే. సో చూసారు కదా, వీటిని ఇప్పుడైతే మనం సమోసా షీట్స్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎక్సెస్ వచ్చిన ఏమి వేస్ట్ అవ్వండి, వీటిని అయితే మనం చిప్స్ కింద ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది కదండి, ఇలా మనం ఒక 2 ఇంచెస్ అయితే పెట్టుకొని మనం కట్ చేసుకుందామండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అయితే పెట్టుకొని మనం మళ్ళీ కట్ చేసుకుందాం. ఓకేనా, చూసారు కదా ఎలా వచ్చినాయో. పర్ఫెక్ట్ సమోసా షీట్స్ అన్నమాట. ఇలా పెట్టి మనం స్టఫింగ్ అయితే చేసి ఇలా అయితే వీటిని క్లోజ్ చేస్తాము. మీకు కర్రీ స్టఫ్ చేసినప్పుడు అయితే చూద్దాం. మనకి ప్రస్తుతానికి షీట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, వీటిని అయితే మనం ఇప్పుడు చక్కగా సన్నగా చిప్స్ లా కట్ చేసేసుకుందాం అండి. వాటికి మనం ఇంట్లోనే తింటాం కాబట్టి పెద్ద షేప్ ఏం అవసరం లేదు. సో చూసారు కదా, మనకి షీట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి అనమాట. ఇప్పుడు స్టఫింగ్ చూద్దాము. మనం చేసుకునేది చికెన్ సమోసా కాబట్టి నేను ఆల్రెడీ బోన్లెస్ చికెన్ అనేది తెప్పించుకొని పెట్టుకున్నాను. దీన్ని కైమాలా చేసుకోవాలన్నమాట. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనకి స్టఫింగ్ లో కావాల్సినవి కొద్దిగా ఆయిల్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ఆనియన్ అండ్ అలాగే హీరో ఆఫ్ ద డిష్ చికెన్. సో వీటన్నిటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ చికెన్ అయితే కైమా చేసేద్దాం. మీ దగ్గర కనుక పెద్దగా నైఫ్స్ ఉంటాయి కదా, ఆ నైఫ్స్ కనుకుంటే చక్కగా మీరే చేతితో కొట్టుకోండి. లేదంటే మనకి బయట చికెన్ షాప్స్ లో కూడా మనకి కీమాలా కొట్టిమ్మంటే ఇస్తారు. మనకి ఇవాళ ఏంటంటే మన ఊళ్ళో కొంచెం చికెన్ షాప్స్ అనేవి బిజీగా ఉండటం వల్ల మనకి బోన్లెస్ చికెన్ తీసుకొచ్చేసారనమాట. సో ఇప్పుడు నేను లోపల స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇలా పాన్ అయితే పెట్టేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోకండి స్టఫింగ్ కి, జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకోండి అంతే.
మనకి ఎక్కువ వేసుకున్నట్టయితే మనం స్టఫ్ చేసుకుంటాం కదా, స్టఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చి తర్వాత ఎక్కువ ఆయిలీగా కూడా అనిపిస్తుంది అనమాట. సమోసా కదా మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో అందుకని ఎక్కువ ఆయిలీగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం చాలా కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసి మనం స్టఫింగ్ అయితే చేసుకుందాం. సో మనకి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఆనియన్ అయితే వేసేసుకుందాం. కొద్దిగా ఇందులో పసుపు వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగానే వేసుకోండి, తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. మనకు ఆనియన్ అయితే మగ్గిపోయిందండి. ఇలా మగ్గితే సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన అనేది పోయిందండి. సో ఇందాక మనం కీమా కింద చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా మనకి చికెన్ నుంచి ఎంత వాటర్ అనేది వచ్చిందో. ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. సో మనం ఇలా చికెన్ అయితే ఇలా పొడి పొడిగా చేసుకున్నాం కదండి, వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. సో ఈ స్టేజ్లో మనం రుచి తగ్గట్టుగా కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాం. మరి ఎక్కువగా వేసుకోకండి, స్పైస్ అనేది పిల్లలు కూడా తింటారు కాబట్టి. సో లైట్గా గరం మసాలా, ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి, కొంచెం ఘాటుగానే ఉంటుంది. సో నేను చాలా మినిమల్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం. మన సమోసా స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదా, సో ఇదిగోండి మనం ముందుగా చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే ఇప్పుడు మనం సమోసాల కింద అయితే ఫోల్డ్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం వీటిని సీల్ చేయడానికి మైదా పిండి ప్లస్ వాటర్ కూడా కలిపి పెట్టుకోవాలన్నమాట. నేను ఒక బౌల్ ఇందాక నేను పూరీలు చేసుకున్నప్పుడు ఉన్న ఈ పిండి ఉంది కదా, ఇందులో నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ లాగా అయితే చేసుకుందామండి. థిక్ పేస్ట్ లాగా అయితే చేసుకుందాం. చూసారు కదా, ఇలా మైదా పిండిలో అయితే వాటర్ వేసి ఇలా థిక్గా పేస్ట్లా చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం సమోసాల్లో సీల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా ఒక షీట్ని అయితే తీసుకోవాలన్నమాట అండి. వీటిని అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కోన్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ ఉంది కదా, ఈ స్టఫింగ్ అయితే ఇందులో మనం స్టఫ్ చేసుకోవాలి. దాదాపుగా 1 స్పూన్ అయితే మనకి మ్యాక్సిమం స్టఫింగ్ సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వీటిని ఇలా టైట్గా లాగి ఇక్కడ మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంటుంది కదండి, ఈ పేస్ట్ని అయితే తీసుకొని ఇలా ఎడ్జెస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకొని సీల్ చేసుకోవడమే, అంతే. ఎంత సింపుల్గా సమోసా ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇలానే మిగిలినవన్నీ కూడా చిటికలో చేసేద్దాం. మన సమోసాలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇలా ఒక కడాయిని అయితే పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం. చూసారు కదా, మనం వేడి వేడి సమోసాతో పాటు వేడి వేడి
టీ ఫేమస్ అండ్ చాలా మందికి ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడైతే నేను టీతో పాటు సమోసా అయితే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. రంగు, రుచి, చిక్కదనం పర్ఫెక్ట్గా ఉన్నాయి మా టీలో. సో ఇప్పుడు సమోసా. చాలా బాగా వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ బయట ఉన్నట్టు వచ్చినాయి అనమాట. ఇది నేను ఫస్ట్ టైం చేయడం చికెన్ సమోసా, కానీ చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. సో వీడియోలో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ సమోసా ఏంటో కూడా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.